Audio Jungle. జై గణేష్, వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి క్రియేటర్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం శంకర్ కలర్స్ లో కొరుట్ల ఇందులో వచ్చేసి మొత్తం కంప్లీట్ డిఫరెంట్ గణపతులు వేస్తారు. ఎక్కడ మనం లేని గణపతులు అయితే వేస్తారు. ఇప్పుడు ఆ గణపతులు ఏంటో మీకు చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటిదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకొకటి ఏంటిదంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఎస్ఎండి బ్లాగ్స్ అని. ఆ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అది కూడా చూసేయండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం, ఏమేమి గణపతులు చూపిస్తాం మోడల్స్. గాయస్, మనకి ఎంట్రెన్స్ లోనే పెద్ద లంబోదరుడు అయితే ఉన్నాడు. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 15 to 16 feet దాకా ఉంటుంది. అడవికి రాజు టైప్ అయితే ఇచ్చేసిండు. చేతులనైతే మంకీ ఉన్నది, మళ్ళా తలనేమో ఏనుగు తల టైప్ ఇచ్చేసిండు, మళ్ళీ బాడీ అయితే డిఫరెంట్ ఇచ్చేసిండు. ఈ గణపతి పెయింటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే అలా కనిపిస్తుంది. సో గాయస్ చెప్తున్నా, లేట్ చేయకుండా వచ్చేసి ఆర్డర్లు అయితే వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చి ఆర్డర్స్ వేసుకుంటే ఇట్లా మీకు నచ్చిన గణపతి అయితే మీకు సొంతం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చినట్టు మీరు పెయింటింగ్ వేయించుకోవచ్చు, దగ్గర ఉండడం మీరు పెయింటింగ్ వేయించుకోవచ్చు. ఇంకొకటి ఒకసారి గణపతి ఒకసారి క్లోజ్కి వెళ్ళి అయితే చూసేయండి. ఈ డీటెయిలింగ్ వర్క్ చూసేయండి. ఈ బాడీ ఒకసారి, ఈ బాడీ డిఫరెంట్ ఉన్నది, బాడీ థీమే డిఫరెంట్ ఉన్నది. అండ్ అక్కడ కోతి ఉన్నది, కోతి పిల్ల ఉన్నది. అక్కడనేమో మనకి ఏనుగు తలతో అయితే గణపతి అయితే దర్శనం ఇస్తుండో. సిట్టింగ్ పొజిషన్ కొంచెం క్రాస్ సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి గైస్ అన్న ఇదే కదా చింతామణి, ఇది డోల్ కత్తి. సో గాయస్ ఇది వచ్చేసి డోల్ కత్తి గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకి 6 చేతులతో అయితే దర్శనం అయితే ఇచ్చేస్తుండు. క్రాస్ ఫేసింగ్ పొజిషన్. సో ఇది మొత్తం స్టాండింగ్ అండ్ క్రాస్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 20 to 21 feet దాకా ఉంటుంది. లేట్ చేయకుండా వచ్చేసేయండి. శంకర్ కలర్స్ కొరలో అయితే మీకోసం వెయిట్ చేస్తుంది. మంచి మంచి గణపతులతో అయితే మంచి మంచి మోడల్తో అయితే శంకర్ కలర్స్ వాళ్ళు అయితే మీ ముందుకైతే వచ్చేసారు. ఇక్కడేమో చింతామణి గణపతి ఉన్నది. మీకు పెరికిట్లో కూడా చూపించిన చింతామణి గణపతి, కానీ మనకి కొరట్లలో కూడా అవైలబుల్ ఉంది. ఇంత పెద్ద గణపతి అంటే అర్థం చేసుకోండి, ఒక ఏం లేకుండా ఒక 20 to 24 feet దాకా ఉంటుంది గణపతి. ఇంకా కలరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మస్తు గణపతి. ప్రజెంట్ అయితే బేస్ వర్క్లో అయితే ఉన్నది, ఇంకా తయారు చేస్తూ ఉన్నారు. ఒకసారి అయితే కింద ఒకసారి ఈ చేతులని కానీ ఈ ఎక్విప్మెంట్స్ కానీ యూజ్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా బాడీస్ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా వీళ్ళు చేసేటి అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇవి ఇప్పుడు మీకు చూపించిన మోడల్స్ అయితే ఇవి. ఇక్కడ 3 lines ఉన్నాయి చూపించిన. ఇటు సైడ్ ఏమో మనకి ఒక డిఫరెంట్ గణపతి ఉంది. మనకి ఎట్లా అంటే బొంబాయి గణపతి కానీ, చింతామణి గణపతి కానీ, ఇంకే గణపతి అయినా కానీ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కానీ మనకు గెస్ చేస్తుంది. అప్పటి వరకు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది మనకి తెలియదు. సో ఈ గణపతి వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఉన్న గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 to 21 feet దాకా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి పుస్తకం గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి పుస్తకం పట్టుకొని చదువుతున్నట్టయితే కనిపిస్తుంది అట. ఈ గణపతి వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, క్రాస్ సిట్టింగ్ పొజిషన్. ఇంకోటి స్టాండ్కే ఈడికి వస్తున్నా. ఒకసారి ఈ పాదం చూడండి ఎంత భారీగా ఉన్నదో. ఈ స్టాండ్కే నేను ఈడికి వస్తున్నా. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 20 feet దాకా ఉంటుంది. చాలా భారీ గణపతి ఇది వచ్చేసి. సో ఇంకా గణపతులు ఉన్నాయి. ఈ గణపతి పెయింటింగ్ అయిపోయిన తర్వాత నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేసేయండి. ఇక్కడ ఒకటి అఘోరి గణపతి ఉన్నది. ఈ గణపతి గురించి నేను మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి వచ్చేయండి. గైస్ ఒకటి ఏంటిదంటే మన శంకర్ కలర్స్లో అన్ని బొజ్జ గణపతులే ఉన్నాయి. మ్యాక్సిమం అయితే అన్ని బొజ్జ గణపతులు ఉంటాయి. ప్రతి గణపతికి బొజ్జ అనేది ఉంటుంది. అఘోరి గణపతి అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇది ఓల్డ్ ఏజ్ గణపతి టైప్ అయితే అట్లా ఇస్తాడు అనుకుంటా థీమ్. ఎందుకంటే చూస్తా నాకు కొంచెం అట్లనే అర్థమైపోతుంది. డిఫరెంట్ ఉంటుంది గణపతి మొత్తం. ఎక్కడ మనకి ఇటువంటి మోడల్ అయితే కనిపించేది. ఒకసారి మీరు కొరట్లా మొత్తం చూసేయండి. పెరికిట్లో కూడా మనకి ఇటువంటి మోడల్ అయితే లేదు. ఒకసారి గణపతిని అయితే క్లోజ్ అయ్యి చూసేయండి. అఘోరి టైప్ అన్నమాట ఈ గణపతి. ఇక్కడ ఒకటి గణపతి ఉంది సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ ఇటువంటి టైప్ అయితే కొరట్లలో ఎక్కడ లేదు. ఒకసారి క్లోజ్ అయితే చూసేయండి గణపతిని. అండ్ ఈ టేబుల్ కూడా ఇక్కడ స్టాండ్ డిఫరెంట్గా కొట్టేసిండు సైడ్కి. మేబీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ ఏం రాదనుకుంటున్నా, ఇంకా నేనేం క్లియర్గా అడగలేను. అండ్ ఇక్కడ ఒకటి లాల్ బాత్ గణపతి ఉన్నది మనకి. ఒకసారి ఈ గణపతిని అయితే క్లియర్గా చూసేయండి. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఏం లేకుండా ఒక 20 to 24 దాకా
ఉంటుంది ఫీట్స్ వచ్చేసి. ఇంకో ఇచ్చేమో లాల్బాద్ గణపతికి మ్యాక్సిమం అయితే సినిమాలు అయితే ఇచ్చేస్తారు సైడ్కి. ఇంకా దీనికి బ్యాక్గ్రౌండ్ ఆర్చర్ ఇంకేమైనా వస్తుందో అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. డైలీ అప్డేట్ ఇస్తాను అనమాట. ముందు ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా అనిపిస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి సర్కార్ గణపతి ఉన్నది. సర్కార్ గణపతి అయితే కొరట్లలో ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ చేస్తున్నారు. లేట్ చేయకుండా వచ్చేసేయండి, ఎందుకంటే మనకి ప్రతి షెడ్లో అయితే సర్కార్ గణపతి అయితే అవైలబుల్ ఉంది. ఈసారి అయితే ట్రెండ్ ఏంటిదంటే సర్కార్ ఏ షెడ్లో చూసినా మనకి సర్కార్ గణపతి అనేది తయారు చేస్తూ ఉన్నారు షెడ్ వాళ్ళు, కొరట్ల వాళ్ళు అయితే. సో గైస్ కొరట్ల అయితే మీకోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఒకటి చాలా అంటే చాలా ట్రెండింగ్ గణపతి. ఈ గణపతి మనకి అంతకుముందు ముంబైలో ఒక 3 years నుంచి ఈ గణపతి అయితే చాలా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ ఈసారి అయితే హైదరాబాద్లో లేదు ఇటువంటి మోడల్, కొరట్లలో అయితే వేసేసారు శంకర్ కలర్స్ వాళ్ళు అయితే. ఒకసారి ఈ గణపతి ఒకసారి క్లోజ్కి వెళ్ళి చూసేయండి. గైస్ ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 20 feet దాకా ఉంటుంది. మాక్సిమం 20+ ఉన్నాయి, 20 feet దాకా ఉన్నది క్రాస్ సిట్టింగ్ పొజిషన్. ఒకసారి యూస్ చేయండి. ఈ సిట్టింగ్ పొజిషన్ వేరే ఉంటుంది గణపతి. ఇటువంటి గణపతి అయితే మనకి ఎక్కడ కూడా కనిపించదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఒక గణపతి ఉన్నది, 6 చేతులతో గణపతి అయితే దర్శనం ఇస్తుంది సెట్టింగ్ పొజిషన్. అండ్ ఒక్కొక్క శంకర్ కళాశాల ఎట్లా అంటే ఒక్కొక్క గణపతి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ అయితే ఉన్నది. మేబీ వీళ్ళు ఇంకా గణపతి ఇంకా ఒకటే పీస్ ఉంటుందో ఇంకా వేరే పీస్ ఉంటుందో నేను మొత్తం అయితే డీటెయిల్గా అయితే కనుక్కోలేను. సో నెక్స్ట్ వీడియోలో మీకు దాని అప్డేట్ గురించి అయితే క్లియర్గా చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ మనం అప్డేట్ ఇస్తాం కాబట్టి. ఇక్కడ ఒక గణపతి అయిపోయింది. ఇంకో ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 20 to 20+ ఉంటుంది. సరిగ్గా నేనైతే ఇది పొజిషన్లు కొంచెం డిఫరెంట్ ఉన్నది, గణపతులు డిఫరెంట్ ఉన్నది కాబట్టి సరిగ్గా గెస్ చేయలేకపోతున్నా, కానీ పక్కా చెప్తున్నా 20+ ఉంటుంది గణపతుల ఫీట్స్ వచ్చేసి. ఇంకో ఇక్కడ ఒక చిన్న గణపతి ఉన్నది. ఇంకో ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ 1 feet ఉంటుంది ఈ గణపతి. ఇంకో ఈ గణపతి తీసుకుంటే ఈ గణపతి ఫ్రీ, ఓకేనా. ఇంకో సేమ్ ఉంటుంది, కాపీ అండ్ పేస్ట్ లాగా ఉంటుంది గణపతి. చూసేయండి. ఇంకో గణపతి హెడ్ చూసేయండి, మంచిగా చూసేయండి. అక్కడ ఒకసారి గణపతి చూసేయండి. సేమ్ లుక్స్ అయిన ఉంటుంది, సేమ్ సిట్టింగ్ పొజిషన్ టైప్ ఇచ్చేసిండు. కానీ ఆ గణపతి పెద్ద గణపతికి వచ్చేసి 2 చేతులు ఇచ్చేసిండు, ఈ చిన్న గణపతికి వచ్చేసి 4 చేతులు ఇచ్చేసిండు. ఇంకో ఈ గణపతి వచ్చేసి మనకి ఏను తలతోడైతే మనకి దర్శనం అయితే ఇచ్చేస్తుండు. మంచి సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ శంకర్ కలర్స్లో ఎట్లా అంటే మొత్తం సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ తయారు చేసారు. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక 20 feet దాకా ఉంటుంది గైస్. ఇంకా ఇటు సైడ్ చూసేయండి, చాలా అంటే చాలా బాడీస్ అయితే ఉన్నాయి, ఇంకా తయారు చేసేటివి ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో ఒక 11 గణపతులు అయితే మీకు చూపించిన, 11 గణపతులు అయితే చూపించిన గైస్. ఇంకా మంచి అప్డేట్స్ అయితే ఇస్తా. అగస్త్య ఫెస్టివల్ ఉంది, వచ్చేసేయండి, ఫటాఫట్గా వచ్చేసేయండి, బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి ఇంతే. జై గణేష, ఉంటున్నాం అలా.